నీ పిల్లలు వచ్చి అడుగుతారా, మమ్మీ ప్రార్థన చేయవా అని అడుగుతారా? అడిగే పొజిషన్లో నువ్వు ఉన్నావా? నీ బిడ్డలకి ఏ చిన్న బలహీనత వచ్చినాడు, నూనె డబ్బా తీసుకొని రావాలి నీ దగ్గరికి. అమ్మా ఇదిగో నాకు ఈ బలహీనత ఉంది, ప్రార్థన చేయి. అలా నేర్పాలి బిడ్డలకి. నీ సమాజంలో వాళ్ళు పరిగెత్తాలి. అక్క ఇదిగో నాకు ఇక్కడ బలహీనత ఉంది, ప్రార్థన చేయవా? అమ్మా నేను పాస్టమ్మని కాదు, అయినా నాకు తెలియదు. నువ్వు భక్తురాలివి, నువ్వు నీతి గలదానివి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ దగ్గర ఆ వినయం, ఆ దైవత్వం కనపడుతుంది. అక్క నువ్వు 2 మాటలు ప్రార్థన చేయక, కానీ ఏ చెల్లైనా నీ దగ్గరకు వచ్చి అడిగితే నూనె తీసుకొని రాసి ప్రార్థన చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు, శక్తితో ఉందని పౌలు భక్తుడు చెప్పాడు. దేంతో ఉందని? శక్తితో ఉందని. ఈరోజు ప్రతిసారి కూటమి అయిపోగానే పోటెత్తుల్లాగా వరుసగా క్యూలో కాళ్ళు కాలుతున్నా, మలమల మాడుతున్నా నిలబడుతున్నారు తప్ప, ఊరి ఈడు ఏం మొత్తుకుంటున్నాడు, ఈడి స్వాప్ ఏందని ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నారండి? చదువుకున్నోడికి చదువు లేనివాడికి అందరికి అర్థమయ్యేటట్టు చెబుతున్నా. అసలు వీడు ఏం మొత్తుకుంటున్నాడు, ఏంటి వీడి స్వాప్ ఏందని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎన్ని సంవత్సరాలు విశ్వాసులారా, ఎన్ని సంవత్సరాలు? రావటం పోవటం. ఓరి మీ భక్తి చల్లంగుండా. అసలు ఏం భక్తి ఇది? సమాజాలను కదిలించలేని భక్తి, సమాజాన్ని ప్రభావితం చేయలేని భక్తి, ఆత్మలను కదిలించలేని భక్తి, శక్తిని సమాజానికి చూపించలేని భక్తి. ఏం భక్తి అది? ఎప్పుడు నువ్వు పనోడు అవుతావు? ఎప్పుడు నువ్వు దేవుని కోసం ఫలిస్తావు? నీ మార్పుని ఎప్పుడు చూపిస్తావు? నీ భక్తిలోని శక్తిని ఎప్పుడు చూపిస్తావు? నీ కోసం చూస్తున్నాడు ఆయన. నీ కోసం చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడు తయారవుతావా అని చూస్తున్నాడు ఆయన.